మిత్ర లక్ష్మిల పెళ్లి రోజు కావడంతో లక్ష్మి బాగా రెడీ అయ్యి మిత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర ఇంటికి రావడంతో అన్నయ్య, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మేము మీ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేయటం కోసం మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నయ్య అని వివేక్ చెప్తూ ఉంటాడు. వెళ్ళి కొత్త బట్టలు కట్టుకొనిరా మిత్ర అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నవ్వుతూ మిత్రని చూస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర చాలా బాధగా, నాతో పాటే మరొకరు కూడా మన ఇంటికి వచ్చారు అని చెప్పడంతో, ఎవరండి అని లక్ష్మి నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. నాతో పాటు వచ్చింది ఎవరో కాదు, మనీషా అని మిత్ర చెప్పడంతో, మిత్ర సూట్ కేసుతో పట్టుకొని మిత్ర పక్కన నిలబడి ఉండి చాలా నవ్వుతూ వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది మనీషా. రాజేశ్వరికి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర, మనీషా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పడంతో అందరూ షాకింగ్గా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. తను ఇక్కడెలా ఉంటుందిరా, తనకి మనకు ఏ సంబంధం ఉందని ఇక్కడే ఉంటుంది అని రాజేశ్వరి నిలదీస్తూ ఉంటుంది. తను ఇక్కడి నుంచి మన సొంత మనిషి అని మిత్ర చెప్పడంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే మనీషా సంతోషంగా చూస్తూ వింటూ ఉంటుంది.